నమస్తే వీబీసీ ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై పార్లమెంట్లో రగడ. ఉభయ సభల కార్యకలాపాలను అడ్డుకున్న విపక్ష నేతలు. ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం. కీలక నిర్ణయాలకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం. తన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అసత్య ప్రచారం చేస్తుందన్న అమిత్ షా. తప్పుడు ప్రచారాలు కాంగ్రెస్ కు అలవాటే అన్న కేంద్ర హోంమంత్రి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు రగడతో పార్లమెంటు ఉభయ సభల వాయిదా పడ్డాయి. రాజ్యసభలో ఈ రోజు సభ సమావేశం అయినప్పుడు అమిత్ షా వ్యాఖ్యలపై చర్చ జరగాలని పలువురు ప్రతిపక్ష నేతలు పట్టుపట్టారు. ఈ మేరకు ఎంపీలు ఇచ్చిన వాయిదా నోటీసులను చైర్మన్ జగదీప్ ధన్కర్ అనుమతించలేదు. కాంగ్రెస్, డిఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్వాదీ, ఆర్జేడీ, వామపక్షాలు తదితర విపక్ష సభ్యులు హోంమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చైర్మన్ పలుసార్లు విజ్ఞప్తి చేసినా సభ్యులు సహకరించకపోవడంతో సభను వాయిదా వేస్తున్నట్టు చైర్మన్ తెలియజేశారు. లోక్సభలోనూ ఇదే పరిస్థితి కనబడింది. సభ సమావేశం అయినప్పుడు కాంగ్రెస్, డిఎంకే, సమాజ్వాదీ పార్టీ మరియు ఇతర విపక్షాలు కేంద్ర హోంమంత్రి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం ప్రారంభించాయి. నిరసన తెలిపిన కొందరు సభ్యులు కూడా వెల్లోకి దూసుకెళ్లారు. గందరగోళం మధ్య స్పీకర్ ఓం బిర్లా సభను వాయిదా వేశారు. And I have nothing will go on record. Nothing will go on record. We can't allow the country to be plunged in anarchy. Honorable members, we cannot allow the country to be plunged in anarchy. The House stands adjourned to meet at 2 p.m. today. రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. సిఆర్డీఏ 42, 43 సమావేశ నిర్ణయాలపై ఇందులో ప్రధానంగా చర్చ జరిగింది. రాజధాని అమరావతిలో 24,276 కోట్ల రూపాయల విలువైన పనులకు సంబంధించి నిర్ణయాలపై చర్చించారు. మున్సిపాలిటీల చట్టం 1965లో సవరణలపై ప్రతిపాదన తీసుకొచ్చారు. మంగళగిరి ఎయిమ్స్ కు అదనంగా మరో 10 ఎకరాల భూమి కేటాయింపుపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అలాగే పట్టణ అభివృద్ధి శాఖ పరిధిలో పలు చట్ట సవరణలపై మంత్రులు చర్చించారు. జలజీవన్ మిషన్ లో కొత్త టెండర్లను పిలిచే అంశంపై సమీక్షించారు. అంబేద్కర్ కు సంబంధించి తన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రచారం చేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో సందేశాన్ని విడుదల చేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి తాను మాట్లాడిన ఒరిజినల్ వీడియోలను మార్ఫింగ్ చేశారని ఆరోపించారు. గత ఎన్నికల సమయంలో కూడా ఇదే విధంగా ప్రధాని మోడీ వీడియోను మార్ఫింగ్ చేశారని గుర్తు చేశారు. తన వ్యాఖ్యలను మార్చి ప్రచారం చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తుందని పేర్కొన్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లులకు సంబంధించి మాట్లాడిన వీడియోను ఏఐ సహాయంతో ఎడిట్ చేసి విడుదల చేశారని ఆయన వివరించారు. కాగా తాను అంబేద్కర్ పై తప్పుగా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని అమిత్ షా స్పష్టం చేశారు. कांग्रेस ने सार्वजनिक जीवन में जो पद्धति की है कि बयानों को तोड़ मरोड़ कर पेश करना, हो हल्ला मचाना और भ्रांति खड़ी करना, पहले उन्होंने नरेंद्र मोदी जी के भी एडिटेड बयानों को सार्वजनिक किया. चुनाव जब चल रहा था मेरे बयान को एआई का उपयोग कर एडिट किया गया और पूरे देश में इसको प्रसारित करने का घृणित काम किया गया. और आज अंबेडकर जी के लिए मेरी बात को तोड़ मरोड़ कर वो पेश कर रहे हैं. मैं स्पष्टता के साथ कहना चाहता हूं, मीडिया को विनंती भी करना चाहता हूं कि मेरा पूरा बयान जनता के सामने रखिए. मैं वो पार्टी से आता हूं जो पार्टी कभी अंबेडकर जी का अपमान नहीं कर सकती. पहले जनसंघ और फिर भारतीय जनता पार्टी ने हमेशा अंबेडकर जी के सिद्धांतों के आधार पर चलने का प्रयास किया है. जब जब भारतीय जनता पार्टी शासन में रही, अंबेडकर जी के सिद्धांतों का हमने प्रसार किया है. आरक्षण को और मजबूत करने का काम
भारतीय जनता पार्टी ने किया है। ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప కుటుంబ సమేతంగా సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయాన్ని సందర్శించారు. ఆలయ డిప్యూటీ కమిషనర్ రాధాసింగం, ఏఈఓ ఆనంద్ కుమార్, పర్యవేక్షణ అధికారి త్రిమూర్తులు, పిఆర్ఓ నాయుడు వారికి సాదర స్వాగతం పలికి లోపలికి ఆహ్వానించారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలతో వీరిని బేడా మండపం ప్రదర్శన చేయించి కప్పస్తంభం ఆలింగనం చేయించిన అనంతరం స్వామివారి దర్శనం చేయించారు. తర్వాత ఆలయ పండితులు వీరికి వేద ఆశీర్వచనం అందజేయగా డిప్యూటీ కమిషనర్ రాధా, ఏఈఓ ఆనంద్ కుమార్ వారికి స్వామివారి చిత్రపటాన్ని ప్రసాదాలు అందజేశారు. ఒడిశా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప్రవతి పరిదా అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో పర్యటించారు. అరకు ప్రాంతంలో పండిస్తున్న కాఫీ ప్రపంచ ప్రఖ్యాత పొందిన నేపథ్యంలో ఇక్కడ కాఫీ పంటకు సంబంధించి అధ్యయనం చేసేందుకు ఆమె స్థానిక అధికారులతో కలిసి వచ్చారు. ఒడిశాలోని కోరాపుట్టులో ఇదే తరహా వాతావరణం ఉన్న దృష్ట్యా అక్కడ కూడా కాఫీ పండించే యోచన ఉన్నట్టు ఆమె పేర్కొన్నారు. అరకు కాఫీపై సమగ్ర పరిశీలన జరిపేందుకు వచ్చామని చెప్పారు. అరకు వాతావరణం ఎంతో బాగుంటుందని, 12 గంటలకు కూడా మంచు వేడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుందని ఆమె తన అనుభవాన్ని స్థానిక అధికారులతో పంచుకున్నారు. అనంతరం ఆమె అరకు ట్రైబల్ మ్యూజియం ను, సుంకరిమెట్ట కాఫీ తోటలు, కాఫీ మ్యూజియం ను సందర్శించారు. విభిన్న ప్రతిభావంతుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి తెలిపారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జరిగిన కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్, అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్, వివిధ శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు కలెక్టర్ బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం విభిన్న ప్రతిభావంతులకు టచ్ ఫోన్లు, 3 చక్రాల సైకిళ్లను అందజేశారు. కాగా బాపట్ల జిల్లాలో 2095 మందికి దృష్టి లోపం, 2682 మంది వినికిడి లోపం, 10452 మందికి ఎముకల సంబంధిత లోపం ఉన్నాయి. 353 మంది మానసిక వికలాంగులతో కలిపి మొత్తం 15582 మంది సదరం ధృవీకరణ పత్రాలు పొంది ఉన్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం పెద్దబొడ్డేపల్లిలో ఉన్న ఇప్కో సంస్థ ఆధ్వర్యంలో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి నూతన పథకాన్ని ఆవిష్కరించారు. రైతు సమగ్ర సహకార సంస్థ ద్వారా మహిళల అభివృద్ధి లక్ష్యంగా తమ సంస్థ పనిచేస్తుందని అనకాపల్లి జిల్లా ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎం వెంకట్ తెలియజేశారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ మహిళల ఆర్థిక పురోగతికి తమ సంస్థ సహకారం అందిస్తుందని, అదేవిధంగా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేలా తమ సంస్థ కృషి చేస్తుందన్నారు. డ్వాక్రా గ్రూప్ లో ఉన్నట్టే ప్రతి గ్రూపులోనూ 10 మంది సభ్యులతో గ్రూపులు ఏర్పాటు చేసి ఒక్కో గ్రూప్ నకు 10,000 రూపాయలు విలువ చేసే నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. పారిశ్రామికవేత్త రంగంపై అవగాహన ఉన్న మహిళల్ని గుర్తించి వారికి తగిన శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. మహిళలను తమ స్వశక్తితో అభివృద్ధి చెందేలా చేయటమే ఇఫ్కో సంస్థ ప్రధాన ఉద్దేశమని వెంకట్ వివరించారు. ఇది ఎన్జిఓస్. మెయిన్ థింగ్ ఏంటంటే మహిళలను పైకి తీసుకురావడం, మహిళల్ని చేయూతించి వాళ్ళ ఆర్థికంగా ఎదుగుదలకు ప్రోత్సహించడానికి మెయిన్ రీజన్ అనేది. అండ్ నెక్స్ట్ ఏంటంటే స్టార్టింగ్లో మైక్రో లెర్నింగ్స్, మైక్రో కిట్స్ అనేది ఇస్తాం మేము. అది ఎలా అంటే ఏది కూడా వస్తువు రూపంలో ఇస్తాం, కానీ సో అమౌంట్ రూపంలో ఏది కూడా మేము ఓన్లీ వస్తువు రూపంలోనే క్లిక్ ఇస్తాం. ఫస్ట్ స్టార్టింగ్లో నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తాం. ఒక గ్రూప్కి 10 మంది సభ్యులు ఉంటారు. ఆ గ్రూప్కి 10,000 రూపాయలు సరిపడే నిత్యావసర సరుకులు ఇస్తాము. వారానికి 4 దఫాలు చొప్పున వాళ్ళ ద్వారా మేము కట్టించుకుంటాం. 250 రూపాయలు చొప్పున ఒక గ్రూప్కి ఇస్తాము.
సో ఇది ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్లో వీళ్ళు ఎలా కడుతున్నారో చూసి ఒక 6 months వాళ్ళతో జర్నీ చేసి ఆ తర్వాత వాళ్ళకి ఏమన్నా లోన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. వాళ్ళ మెయిన్ ప్రధాన రీజన్ ఏంటంటే వాళ్ళ మహిళలను ఆర్థికంగా ఎదుగుదల ఇచ్చి వాళ్ళ థర్డ్ పార్టీగా ఉండి వాళ్ళకి ఎదుగుదలకు ప్రోత్సహిస్తూ కనీసం వాళ్ళ కాళ్ళ మీద బతికేటట్టుగా మేము చేయడమే ప్రధాన లక్ష్యం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 150 పడకల ఆసుపత్రిని 200 పడకల ఆసుపత్రిగా విస్తరించేందుకు కమిటీ నిర్ణయం తీసుకుంది. ఆసుపత్రిలో రోగ నిర్ధారణ పరీక్షల కోసం సిటీ స్కాన్ ఉండాలన్న డాక్టర్లు సూచించగా దీనికి గాను 2.5 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని డీసీహెచ్ఎస్ శ్రీనివాస్ తెలిపారు. ఇందుకు అవసరమైన నిధుల కోసం స్పీకర్ అయ్యన్నతో కమిటీ సభ్యులు చర్చించారు. అలానే హాస్పిటల్లో కొత్తగా కట్టించిన భవనానికి సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని కమిటీ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా అంబులెన్స్ కు వెంటనే మరమ్మతులు చేయాలని కమిటీ సభ్యులు నిర్ణయించారు. విశాఖ అర్బన్ ప్రాంత అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఆరులావ గాజువాక ప్రాంతాల్లో ఇసుక యార్డ్లను అందుబాటులోకి తీసుకొచ్చామని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలియజేశారు. విశాఖ గాజువాకలో ఇసుక సరఫరా కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎటువంటి అవినీతికి అక్రమాలకు తావు లేకుండా ప్రభుత్వం నేరుగా ఇసుక సరఫరా చేస్తుందని అన్నారు. ఎవరైనా నేరుగా వచ్చి టన్నుకి 1000 రూపాయలు చెల్లించి ఇసుక తీసుకుని వెళ్లవచ్చని పేర్కొన్నారు. ఇసుక విషయంలో ప్రభుత్వానికి నష్టం వస్తున్నా కూటమి ప్రభుత్వం ప్రజలకు నేరుగా ఇసుకను అందించడానికి వెనుకడుగు వేయలేదని చెప్పారు. ఇసుక కోసం అనవసరంగా దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో గాజువాక తహసీల్దార్ శ్రీవల్లి, టీడీపీ గాజువాక ఇన్ఛార్జ్ శ్రీనివాస్, గాజువాక సిఐ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మైనింగ్ డిపార్ట్మెంట్ వారు ఇక్కడ ఇసుక డిపోలు ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది అంటే వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ప్రైవేట్ వ్యక్తులు ఇది ఏర్పాటు చేస్తున్నారు. సో ఇక్కడ ఒకటి గాజువాక, అలాగే ఆరిలో ఇంకొకటి భీమిలి. ఎక్కడైతే ఇసుక డ్రై ఏరియాస్ అంటున్నారు, ఇసుక దొరకనటువంటి ప్రాంతాలు, ఇవన్నీ కూడా మనకి చెరువులు కానీ గడ్డలు కానీ లేవు కనుక ఈ ప్రాంతంలో డ్రై ఏరియాస్ కింద డిక్లేర్ చేసి ఇక్కడ ఈ డిపోస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డిపోస్ అన్నీ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా, అంటే ఒక కొన్ని నిబంధనలకి ఎవరైతే పాటించారో వాళ్ళందరికీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఒక టన్నుకి అంటే టన్నుకి 1000 రూపాయలే. గతంలో అయితే అవి 2000, 2000 దాకా పై కూడా వెళ్ళింది, 1500, 2000. అలా కాకుండా ఏ సీజన్లో అయినా సరే 1000 రూపాయలకే ఇక్కడ టన్ రేట్ ఫిక్స్ చేయడం జరిగిందండి గవర్నమెంట్. కనుక ఇది ప్రజలందరూ కూడా వినియోగించుకోండి అని చెప్పేసి మరి మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఎక్కడ కూడా బ్లాక్ మార్కెట్ ఉండకూడదు, భవన నిర్మాణం కాని కార్మికులు ఇబ్బంది పడకూడదు, అలాగే భవన నిర్మాణం చేసుకున్నటువంటి యజమానులు ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలకు అభిష్టం మేరకే ఈ డిపోలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే దీనివల్ల కొంత ప్రభుత్వానికి నష్టం ఉన్నా సరే, ఎందుకంటే ఇదివరకు రాయల్టీ కలెక్ట్ చేసేవారు, సీనరేజ్ అని చెప్పి రాయల్టీ అని చెప్పేసి ఇవి కలెక్ట్ చేసేవారు. కానీ రాయల్టీ కానీ సీనరేజ్ కానీ ఇవన్నీ లేకుండా ప్రజలకి, ఎందుకంటే నిర్మాణ రంగం బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి దశలో ఉంది కనుక ఇవి నిర్మాణదారులకు కానీ లేకపోతే భవన నిర్మాణ కార్మికులకు కానీ వాళ్ళెవరికి ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆలోచనతో ఈ డిపోలు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఎక్కడైనా సరే మీకు బ్లాక్ మార్కెటింగ్ అనేది అన్నానికి తావు లేకుండా, ఒకవేళ ఎవరైనా సరే బ్లాక్ మార్కెటింగ్ చేశారు అన్నా సరే మీరు మాకు చెప్పొచ్చు. కానీ ఈరోజు సప్లై ఎక్కువ అవుతుంది కనుక బ్లాక్ మార్కెట్ ఉండేటువంటి పరిస్థితి ఉండదని మేము ఆలోచన అనుకుంటున్నాం. అలాగే కొంతమంది మా దగ్గర కూడా వచ్చారు, ఎవరంటే ఎప్పటి నుంచో మేము లోడ్ తెచ్చుకొని అమ్ముకుంటున్నామండి, మా జీవితాలు కొంచెం రోడ్డు మీద పడిపోయేటట్టు ఉన్నాయండి అని చెప్పేసి వాళ్ళకి కూడా ఇబ్బంది పడకుండా ఉండేటట్టుగా మేము ఆలోచన చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అనుమానాస్పదంగా మరణించిన తమ కుమారుడి మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేలా ఏర్పాట్లు చేయాలని మృతుడి తల్లిదండ్రులు కోరుతున్నారు. ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లి అక్కడ హాస్టల్లో ఉంటున్న విశాఖపట్నం గాజువాకు చెందిన పిల్లి ఫణికుమార్ అనే యువకుడు ఈ నెల 14న అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతని స్నేహితులు ఫణికుమార్ తల్లిదండ్రులకి ఫోన్ చేసి విషయం తెలియజేశారు. నిద్రిస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో అతను మృతి చెందినట్లు స్నేహితులు చెప్పారని ఫణికుమార్ తండ్రి చెప్పారు. ఫణికుమార్ మృతిని
మృతిని తట్టుకోలేక తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు. కాగా తమ కుమారుడి మృతదేహాన్ని ఇక్కడికి తీసుకువచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు మీడియా ముఖంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. నమస్కారం అండి అందరికీ. నా పేరు పిల్లి నాగప్రసాద్ అండి, గాజువాక. మా పెద్ద అబ్బాయి పిల్లి ఫణికుమారు ఆగస్టు 21న కెనడా వెళ్ళాడు సార్. కల్గరీ అనే ఊరు చదువుకోవడానికి, ఎంఎస్ చేయడానికని 1 year ఎంఎస్ కోర్సు. తీరా మాకేమో 14వ తారీఖు ఉదయం శనివారం ఫోన్ వచ్చింది సార్ చనిపోయాడని. ఎలా చనిపోయాడు ఏంటని వాళ్ళ రూమ్మేట్ చెప్తే, వాళ్ళ రూమ్మేట్ని అడిగితే ఏమో తెలీదు, నేను ఎమర్జెన్సీ దగ్గరికి ఫోన్ చేశాను, అందరూ వచ్చారు, వచ్చి బాడీని తీసుకెళ్ళిపోయారు, నో మోర్ అని డిక్లేర్ చేశారు అని చెప్పారు సార్. దయచేసి మేమేమో ఇక్కడ పల్లా శ్రీనివాసరావు ఎమ్మెల్యే గారిని, కలెక్టర్ గారిని తలిపేసి వెంటనే స్పందించారు సార్. బాగా ఎంపీ గారితో మాట్లాడారు. ఢిల్లీ నుంచి ఎంపీ గారు కూడా చాలా బాగా స్పందించారు సార్. కలెక్టర్ గారిని కలిసాం సార్. కలెక్టర్ గారు కూడా చాలా బాగా స్పందించారు సార్. మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు దయచేసి అందరూ మాకు సహకరించి మా అబ్బాయి బాడీని మాకు ఇప్పించవలసిందిగా ప్రార్థిస్తున్నాను సార్. మీ పత్రికా రంగం కూడా స్పందించి మా అబ్బాయి బాడీని చాలా ఎంత వేగంగా చేసి ప్రభుత్వ సహకారంతో తీసుకొచ్చి ఏర్పాట్లు చేయమని ప్రార్థిస్తున్నాను సార్. మహారాష్ట్రలోని మాల్వా సామ్రాజ్య వంశానికి చెందిన 17వ శతాబ్దపు మహారాణి సంఘ సంస్కర్త రాజమాత మహారాణి అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి వేడుకలు విశాఖలో ఘనంగా నిర్వహించారు. ఆమె సాధించిన విజయాలపై ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లా కళాశాలలో వర్క్ షాప్ నిర్వహించారు. రాజమాత జీవిత చరిత్రను గ్రంథస్థం చేసిన రచయిత్రి చిన్మయి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై అహల్యాబాయి చేసిన సేవలను వివరించారు. Ahilyabai Holkar's 3rd centenary year, and on the occasion of this, I published a book called as Lokamata Ahilyabai Holkar, the Queen of Indomitable Spirit, and I am traveling all over India to spread the word about her, to tell everybody what she did, and 300 years ago, in all the difficulties, how she established a proper law and order and a proper administration in her, not in just her kingdom, but all over India. She worked for people and for the betterment of people of India. So that's the agenda for the next year till 31st May 2025. ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లా కాలేజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె సీతామాణిక్యం మాట్లాడుతూ, అణగారిన వర్గాలు, గిరిజనుల అభ్యున్నతికి రాజమాత అహల్యాబాయి చేసిన సేవలు నేటి తరానికి తెలియజేయాలన్నారు. కేవలం మహారాష్ట్రకే పరిమితం కాకుండా దేశం మొత్తం గర్వించే నాయకురాలుగా ఆమెను గుర్తించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. మేము ఒక వర్క్షాప్ ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నాం లా కాలేజ్లో. అదేమిటంటే లోకమాత అహల్యాబాయి హోల్కర్ ఆవిడ కంట్రిబ్యూట్ చేసిన అండర్ ప్రివిలేజ్డ్ సెక్షన్కి ఆవిడ చేసిన సేవ మీదను ఒక వర్క్షాప్ మేము కండక్ట్ చేస్తున్నాము. ఈ సందర్భంగా మేము అంటే ఇది 300వ పుట్టినరోజు అహల్యాబాయి హోల్కర్ది. చాలామంది క్వీన్స్ మన ఇండియాలో కానీ భారతేతర దేశాల్లో కానీ ఆ క్వీన్స్ గురించి ఎక్కువే చెప్పుకుంటారు. ఝాన్సీ లక్ష్మీబాయి, రజియా సుల్తానా అండ్ ఎలిజబెత్, విక్టోరియా, వీళ్ళందరి గురించి చెప్పుకుంటారు. కానీ మన క్వీన్ అహల్యాబాయి హోల్కర్ వీళ్ళ అందరికన్నా కూడా చాలా ఉన్నతమైన మహిళ. ఈమె తీసుకొచ్చిన సోషల్ రిఫార్మ్స్ మన ఇండియాలో చాలా కొద్ది మందికే తెలుసు. అందుకని వీరు మన ఆర్గనైజింగ్ సమితి ఈ 300వ పుట్టినరోజు అహల్యాబాయి హోల్కర్ సమితి వారు నన్ను అడగగానే అటువంటి ఆదర్శప్రాయురాలైన మహిళ గురించి వర్క్షాప్ పెట్టి నలుగురికి తెలిసేలాగా చేస్తే ఒక మహిళలలో చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటుంది ఆవిడ స్టోరీ. ఆవిడ ఎట్లా అంటే జస్టిస్కి ప్రతిరూపం. తర్వాత ఇన్ఈక్వాలిటీస్ అన్నీ సంఘంలో పోగొట్టాలని, అసమానతలు రూపుమాపాలని ఆమె సామాన్యులతో కలిసి భోజనం చేసేవారు మహారాణి అయినప్పటికీ కూడా. ఆవిడ జర్నీ ఏమిటంటే అగ్రికల్చరలిస్ట్గా
స్టార్ట్ అయ్యి విలేజ్ నుంచి ఆమె రాజహంతపురంలోకి ఎట్లా వెళ్ళారు, తర్వాత ఆమె రాజ్యపాలన గవర్నెన్స్ ఎలా చేశారు, తర్వాత ఈ ఇన్ఈక్వాలిటీస్ రూపుమాపడానికి మోర్ దెన్ 100కు మించి ఆలయాల్ని ఆవిడ పునరుద్ధరించారు. అందుకని కానీ చాలా తక్కువ మందికే అహల్యాబాయి హోల్కర్ గురించి తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం అంతా కూడా సమితి వారు ఉత్సవాలు చేస్తున్నారు. ఇప్పుడు యువతకి ప్రత్యేకంగా అహల్యాబాయి హోల్కర్ గురించి తెలియాల్సిన అవసరం ఉంది. ఆవిడ ఎంత నిస్వార్థంగా తన రాజ్యమే కాకుండా మొత్తం ఇండియాలో అన్ని రాజ్యాల్లోనూ కూడా హిందూ రాజ్యాలన్నీ కూడా అన్ని చోట్ల కూడా ఈ అండర్ ప్రివిలేజ్డ్ వాళ్ళ కోసం ముఖ్యంగా ట్రైబల్ పీపుల్కి చాలా జస్టిస్ జరిగేలాగా చూశారు ఆవిడ. అందుకని మేము ఈ వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. గ్రామాల్లో అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాలను జగ్గంపేట నియోజకవర్గంలోని గండేపల్లి, జగ్గంపేట, కిర్లంపూడి మండలాల్లో నిర్వహించారు. గ్రామాల్లోని సర్పంచులకు, పంచాయతీ కార్యదర్శులకు, సచివాలయాల సిబ్బందికి అధికారులు 2 రోజులు శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణలో భాగంగా పేదరికం లేని మెరుగైన జీవన విధానం కోసం గ్రామాల అభివృద్ధి, గ్రామాలలో ఆరోగ్యవంతమైన పరిస్థితుల కల్పన మొదలైన అంశాలను వివరించారు. గ్రామ ప్రజల ఆరోగ్య రక్షణకే ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై ఆరోగ్య సిబ్బంది అవగాహన కల్పించారు. బాలల హక్కుల పరిరక్షణ, బాల్య వివాహ నిరోధంపై ఐసీడీసీ అధికారులు శిక్షణ ఇచ్చారు. గ్రామాలలో ప్రజల అవసరాలకు అనుగుణంగా త్రాగునీటి కల్పన గురించి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తెలియజేశారు. 5 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం 3,200 కోట్ల రూపాయల పురపాలక సంఘం నిధులు దారి మళ్లించిందని కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పి. నారాయణ ఆరోపించారు. కాకినాడ జిల్లా సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ సంక్రాంతి నాటికి రాష్ట్రంలో రోడ్ల గుంతలు పూడ్చే కార్యక్రమం పూర్తవుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 21 పురపాలక సంఘాలకు పంచాయతీల విలీనం కారణంగా ఎన్నికలు జరగలేదని, ఆ ఎన్నికలను జూన్, జూలై నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. ఏలేరు ఆధునీకరణ పనులు చేపడతామన్నారు. అదేవిధంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద చెత్త నుంచి కరెంటు తయారు చేసే ప్రాజెక్టులు నెలకొల్పుతున్నామని, గుంటూరు, విశాఖలో ఇవి పనిచేస్తున్నాయని చెప్పారు. వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ అయితే అప్పుడు టెండర్లు పిలిచి అలాట్ చేసాం. ఎక్కడైతే ల్యాండ్ అవైలబుల్ ఉండిందో గుంటూరు, విశాఖపట్నం స్టార్ట్ అయింది. మిగతా దగ్గర చిన్న చిన్న ల్యాండ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ కాల. అయితే ఈరోజు గుంటూరు, విశాఖపట్నం చక్కగా జరుగుతున్నాయి. 1100 టన్నులు వేస్ట్ ఈరోజు విశాఖపట్నం వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లో వేస్తున్నారు. అది చక్కగా బర్న్ అయిపోతుంది, ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది, దాంట్లో నుంచి యాష్ బయటకు వస్తుంది, యాష్తో బ్రిక్స్ చేస్తున్నారు. అదేవిధంగా గుంటూరులో కూడా అంతే. ఒక గుంటూరే కాదు, గుంటూరు, కృష్ణా, మంగళగిరి ప్లాంట్కి సరౌండింగ్స్లో 50-60 కిలోమీటర్లో ఉన్న మున్సిపాలిటీస్ కానీ పంచాయతీలు అదంతా దాంట్లో వేస్తున్నారు. విశాఖపట్నంలో కూడా అంతే 50-60 కిలోమీటర్లు. దానివల్ల ఈరోజు ఈ రాష్ట్రంలో 7,000 మెట్రిక్ టన్నులు రోజు సాలిడ్ వేస్ట్ వస్తుంటే 31% ఈ 2 ప్లాంట్లలో బర్న్ అయిపోతుంది. మొన్నే ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి కాకినాడ, రాజమండ్రి మధ్య ఒకటి పెట్టమన్నారు, శాంక్షన్ ఇవ్వమని చేశారు. నెల్లూరు, గూడూరు మధ్య ఒకటి శాంక్షన్ చేశారు. రాయలసీమ 3 జిల్లాల్లో కూడా ఒకటి శాంక్షన్ చేశారు. ఈ రెండింటికైతే టెండర్ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చింది. ల్యాండ్ ఒకటి ఐడెంటిఫై చేయమని 2 కలెక్టర్లకు చెప్పారు. త్వరలో ఒక 1 వీక్లో చేస్తే టెండర్ పిలుస్తాం. ఈ 2 కూడా అయితే ఈ రాష్ట్రంలో సాలిడ్ వేస్ట్ 52% పూర్తవుతుంది. రాయలసీమ కూడా పూర్తయితే 70%. అంటే ఇంకా చెత్త దెబ్బలు ఉండవు. ఈరోజు లెగసీ తీసుకుంటే చెత్త దెబ్బలు 85 లక్షల మెట్రిక్ టన్నులు రాష్ట్రంలో ఉన్నాయి. దెబ్బలు అంటారు చెత్త దెబ్బలు, 85 లక్షల మెట్రిక్ టన్నులు. అవన్నీ క్లీన్ చేయాలని ముఖ్యమంత్రి గారు నాకు ఆదేశం ఇచ్చారు. వచ్చే అక్టోబర్కి పూర్తి చేయాలని ఆ దిశలో చేస్తున్న. ఖచ్చితంగా రాబోయే అక్టోబర్ 2వ తేదీకి ఈ రాష్ట్రంలో ఎక్కడ ఆ 85 లక్షల టన్నులు ఉండదు. అయితే ఇప్పుడు వచ్చేది మళ్ళీ అక్కడ వేస్తుంటారు. దీన్ని కూడా లేకుండా చేయాలనే దానికి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ మాత్రం ఈ జిల్లాకు సంబంధించి చక్కగా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ వస్తుంది. అది 1.5 yearలో పూర్తి అవుతుంది. అమృత ప్రాజెక్టులో వాటర్ ఉంది, డ్రైన్స్ ఉన్నాయి, స్వచ్ఛ భారత్ ఉంది. అది 8,000 చిల్లర కోట్లు. దానికి కూడా కేంద్ర ప్రభుత్వం తన వాటా ఇచ్చింది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్.
రాష్ట్ర ప్రభుత్వం పెట్టక, గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం పెట్టక ఆ ప్రాజెక్ట్ అట్నే నిలిచిపోయింది. దాన్ని ఇప్పుడు మళ్ళీ టేకప్ చేసాం. దాన్ని కూడా యాక్చువల్గా నెక్స్ట్ మంత్ దాని టెండర్స్ కూడా ఫైనల్ అవుతాయి. ఆ ప్రాజెక్టు కూడా రాబోయే 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తాం. చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీలో 80% ఏరియాకి చక్కటి వాటర్, చక్కటి డ్రైన్స్, వర్షం వస్తే నీళ్లు పోయాయి. యూజ్డ్ వాటర్ డ్రైన్స్, మన బాత్రూంలో, టాయిలెట్స్లో, వంటగదిలో వాటర్ పోయే యొక్క సిస్టమ్ వస్తుంది. అయితే మిగిలిన 20% కూడా మన ముఖ్యమంత్రి గారు ఆదేశించారు, వాటికి డిపిఆర్లు తయారు చేయండి. రాబోయే 4 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీలో ప్రతి ఒక్కరికి 135 లీటర్ల చక్కటి వాటర్ ఇవ్వాలి, ట్రీటెడ్ వాటరు. వాళ్ళు యూజ్ చేసిన వాటరు డ్రైన్ చేయటంలో కూడా దాన్ని ట్రీట్ చేసి మళ్ళీ కాలువలు కదలాలి. వర్షం వస్తే చక్కగా నీళ్లు పోవాలి, లైట్లు ఉండాలి, రోడ్లు ఉండాలి. ఆ విధంగా డిపిఆర్లు తయారు చేసి కేంద్రానికి పంపించండి, శాంక్షన్ చేయించండి. రాబోయే 4 సంవత్సరాలు పూర్తి చేయమన్నారు. ఆ దిశగా ఈరోజు మున్సిపల్ శాఖ పనిచేస్తుంది. అవన్నీ చేస్తామని రాష్ట్ర ప్రజలకి, ఈ జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం మండల కేంద్రమైన రాయవరంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ కీర్తి స్పందన అధ్యక్షతన పంచాయతీ విస్తరణ అధికారి ఎం శ్రీనివాసరావు పర్యవేక్షణలో 2 రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. నెక్స్ట్ మనకి హాస్పిటల్స్, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ అండ్ ఆల్సో శానిటేషన్ మనం ప్రాపర్గా నిర్వహించాల్సి ఉందండి. సో నేను కొన్ని విలేజెస్లో చూసాను డంపింగ్ సైట్స్ ఓపెన్గా ఉన్నాయి, కొన్ని మనకి అంటే బయటికి కనిపించేలాగా ఉన్నాయి, ప్రాపర్ వాటికి క్లోజర్ అనేది ఇవ్వలేదు, ప్రాపర్గా ప్రొటెక్టెడ్గా లేదు. సో అక్కడి నుంచి మనకి కొత్త డిసీజెస్ అనేవి స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మెయిన్గా మలేరియా, డెంగ్యూ లాంటి, టైఫాయిడ్ ఇలాంటి ఫీవర్స్ ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి సో పంచాయత్ సెక్రటరీస్ నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఆ ప్రాపర్గా ఆ చుట్టూ క్లోరినేషన్ అనేది, బ్లీచింగ్ అనేది చేయించండి ఫస్ట్. మొదటి రోజు గ్రామ సర్పంచ్లకు, గ్రామ పంచాయతీ సచివాలయం కార్యదర్శులకు, పంచాయతీ సిబ్బందికి, సచివాలయ సిబ్బందికి, వైద్య సిబ్బందికి, మండలంలోనూ పలు అధికారులకు నిర్వహించారు. రెండవ రోజు శిక్షణ కార్యక్రమంలో భాగంగా మహిళా పోలీసులకు, గ్రామ అగ్రికల్చరల్ సహాయకులకు, వివిధ శాఖల సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శానిటేషన్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, వీధి దీపాల నిర్వహణ, చెత్త నుంచి సంపద తయారీ తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. పంచాయతీలు ఆర్థికంగా బలోపేతం కావడానికి తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. సో రాయవరం మండల్కి సంబంధించి లోకల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మీద మనకి మండల్ లెవెల్ ట్రైనింగ్ జరగడం జరిగింది. దీనికి సర్పంచ్ని, అలాగే మన పంచాయతీ సెక్రటరీస్ని, అలాగే సచివాలయం సిబ్బంది ప్రతి ఒక్కరిని కూడా దీనికి పిలిచి వీటికి అవగాహన సదస్సులాగా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని టీమ్స్ మీద వివిధ లైన్ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క కాన్సెప్ట్ని బట్టి వాళ్ళు క్లాస్ తీసుకోవడం జరిగింది. 2 days ట్రైనింగ్ అనేది సక్సెస్ఫుల్గా ఈ ఎస్డిజి మీద అవేర్నెస్ కోసం ఈ శిక్షణ కార్యక్రమం ఈరోజు విజయవంతంగా పూర్తి చేశాం. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.